బైబిల్లో ఉన్న ఇద్దరు కుమార్తెల గురించి నేను చెప్తా. యవ్వన స్త్రీలు, లోతు గారి కుమార్తెలు, తండ్రితోనే పాపం చేసిన ఇద్దరు బిడ్డలు, యవ్వన బిడ్డలు. ఈ రోజుకి ఆ జరిగిన సందర్భాన్ని బట్టి బైబిల్ని ఒక చెడ్డ పుస్తకంగా, బూతు పుస్తకంగా చిత్రీకరిస్తారు. ఈ సందర్భాన్ని బట్టి సువార్త చెప్పారు అనుకోండి, వాడు వచ్చేమంటాడు తెలుసా? అరే మీ బైబిల్లో ఏముందో తెలుసా? ఏముంది? కూతుర్లు తండ్రితోని పాపం చేశారు లేదా మీ బైబిల్లో అంటాడు. అప్పుడు మనం ఏమంటాం? అవును ఉందిరా బాబు, బైబిల్ మంచిది. మరి న్యూస్ పేపర్లో ఎన్ని లేవు అట్లాంటి న్యూస్లు? న్యూస్ పేపర్లో అట్లాంటి న్యూస్లు ఎన్ని లేవు? ఇప్పుడు ఈనాడు తప్పు అంటవా? సాక్షి పేపర్ తప్పు అంటవా? అనం. ఎందుకు? అది సమాచారం ఇస్తుంది కానీ దాన్ని చెయ్యమని చెప్పట్లే. లోతు కుమార్తెలు పాపం చేశారు కానీ దాన్ని చెయ్యమని చెప్పిండా దేవుడు చేయించిండా? ఒకడు దొంగతనం చేసిండ్రా అంటే మనల్ని దొంగ చేస్తాడట. వాడు దొంగతనం చేసిండ్రా అని చెప్పిండు. తిరిగి ఎట్లయిందా సమాచారం? వీడు దొంగనట, జాన్సన్ పెద్ద దొంగనట అన్నట్టు మారిపోయింది. అంటే బైబిల్లో సందర్భం ఎలా అర్థం చేసుకోవాలో కూడా చదువుతున్న వ్యక్తికి తెలియదు. వాళ్ళ గ్రంథం యొక్క గొప్పతనం వాళ్ళు చెప్పుకోకుండా ఏ గ్రంథం అయితే గొప్పదైపోతుందో, ఏ గ్రంథం అయితే హైలైట్ అవుతుందో, ఏ గ్రంథం అయితే ఫేమస్ అయిపోతున్న గ్రంథాన్ని తప్పుడుగా చిత్రీకరిస్తున్న వ్యక్తులు ఈ రోజున సమాజంలో ఉన్నారు.